హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ పార్ట్ 4. నిత్యతో డీల్ క్యాన్సిల్ చేసుకుని ఆ హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చిన అనురాగ్ బయటికి వెళ్ళబోతూ ఎదురుగా పబ్ హాల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. అతను ఆ హోటల్ నుంచి బయటికి వెళ్ళాలంటే పబ్ హాల్ దాటే వెళ్ళాలి. అలా వెళుతున్న సమయంలోనే కార్నర్ సీట్లో కూర్చొని డ్రింక్ చేస్తూ అతని కంటపడింది మిహిరా. ఆమెను చూడగానే షాక్ అయిన అనురాగ్కి సరిగ్గా అప్పుడే ఆమె పక్కన ఉన్న ఒక వ్యక్తి తాగి ఉన్న ఆమె థైస్పై చెయ్యి వేయబోతూ ఉండడం చూసి ఒక్కసారిగా షార్ట్ టెంపర్తో పిడికిలి బిగుసుకుంది. అంతే, ఒక క్షణంలో అక్కడికి వెళ్ళి మిహిర మీద పడుతున్న వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని కోపంతో వెనక్కి మెలితిప్పుతూ వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అని అడిగాడు. మెలితిరిగిన అతని చెయ్యి నొప్పి పెడుతూ ఉండడంతో అతను నొప్పితోనే అరుస్తూనే హలో మిస్టర్, హూ ఆర్ యూ? అయినా నేనేం చేస్తే నీకెందుకు? ముందు నా చేయి వదులు అని అన్నాడు. ఫస్ట్ టెల్ మీ హూ ద హెల్ ఆర్ యూ? సీరియస్గా అడిగాడు అనురాగ్. ఓ మ్యాన్, ఐఎమ్ శాండీ, లీవ్ మై హ్యాండ్, ఇట్స్ పెయినింగ్ అని ముద్ద మాటలతో అడిగాడు ఆ వ్యక్తి. దాంతో అతని చేతిని వదిలాడు అనురాగ్. వెంటనే అతను తన చేతిని రుద్దుకుంటూ అనురాగ్ వైపు చూసి హే మ్యాన్, హూ ఆర్ యూ? అసలు నన్నెందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావు అని అర్థం కానట్లు అయోమయంగా అడిగాడు శాండీ. ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్, కూల్గా మిహిర వైపు చూపిస్తూ చెప్పాడు అనురాగ్. ఆ మాటతో అప్పటిదాకా మత్తులో ఊగుతున్న మిహిర తూలుతూనే కళ్ళెత్తి అతని వైపు చూసింది. అక్కడ అనురాగ్ కనిపించినా కూడా పెద్దగా ఆశ్చర్యపోకుండా సన్నగా నవ్వుతూ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ నుంచి లవ్వరు, ఆ తర్వాత హస్బెండ్ అవుతారు. నాకేటో హస్బెండ్ నుంచి బాయ్ ఫ్రెండ్ అయ్యాడు అని మనసులోనే అనుకుంది. ఆమె నవ్వు ఎందుకో అర్థమైన అనురాగ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మిస్టర్ శాండీ, నీకు ఇంకా ఇక్కడ ఏదైనా పనుందా అని అడిగాడు. నో యార్, ఐఎమ్ గోయింగ్ అవే, యు గైస్ ఎంజాయ్ అని హడావుడిగా చెప్పేసిన అతను వెళ్లబోతూ మళ్ళీ అంతలోనే ఆగి అనురాగ్ చెవి దగ్గరకు వచ్చి యునో మిస్టర్, యువర్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ సో హాట్ అని కన్ను కొట్టి వెంటనే తిరిగి మిహిర వైపు చూస్తూ బాయ్ డార్లింగ్, మిస్ యూ అని అన్నాడు. అతని మాటలకు మిహిర నవ్వుతూ ప్రపంచంలో ఉన్న అందరికీ నేను అందంగా కనిపిస్తాను, ఒక్క నీకు తప్ప అని అనురాగ్ వైపు చూస్తూ అంది. ఆ మాటతో ఆమెను తేరిపారా చూశాడు అనురాగ్. రోజు 6 గజాల చీరలో ముద్ద మందారంలా మెరిసిపోయే ఆమె ఇప్పుడు 3/4 డ్రెస్లో చూసేవాళ్లకు నిజంగానే టెంప్టింగ్గా కనిపిస్తూ ఉంది. ఆమెను అలా చూసి అనురాగ్ ఇక ఆమెను అక్కడ ఉండనివ్వడం ఇష్టం లేనట్లు మిహిరా, ఇక వెళ్దామా అని అన్నాడు. నో రాగ్, ఐ వాంట్ మోర్ అని అంటూనే ఎదురుగా ఉన్న టేబుల్పై వాలిపోయింది మిహిరా. దాంతో ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లేపి పద ఇంటికి వెళ్దాం అంటూ ఆమెను ముందుకు నడిపించాడు అనురాగ్. నో, నన్నొద్దులు, ఐ వాంట్ టు డ్రింక్ మోర్ అని మత్తులో అడుగుతూనే ఉంది మిహిరా. కానీ ఆమె మాటల్ని పట్టించుకోకుండా బలవంతంగా తన కారులో ఎక్కించిన అనురాగ్ వెంటనే తన డ్రైవర్ని పిలిచి మిహిరా కార్ కీస్ ఇచ్చి అడ్రస్ చెప్పి నువ్వెళ్ళి ఈ కార్ అక్కడ పార్క్ చేసిరా అని చెప్పాడు. దాంతో ఓకే సార్ అని చెప్పి ఆ డ్రైవర్ మిహిరా కార్ తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత అనురాగ్ తన కార్ స్టార్ట్ చేశాడు. వెంటనే అంత మత్తులో కూడా మిహిరా అలర్ట్ అవుతూ ఏ రాగ్, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? నా కార్ ఇక్కడే ఉంది, అది నా ఫేవరెట్ కార్ అని అంది. నీ కారుకు వచ్చిన ప్రాబ్లం ఏమి లేదులే, సైలెంట్గా ఉండు అని అన్నాడు అనురాగ్. నో, అయినా నువ్వేంటి, నా కారులో నీ డ్రైవర్తో నన్ను పంపించవచ్చు కదా, నువ్వెందుకు వస్తున్నావు అని అంది మిహిరా. ఈ సిచ్యువేషన్లో ఉన్న నిన్ను నేనెవరి దగ్గర వదలలేను అని మనసులోనే అనుకున్న అనురాగ్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏ రాగ్, నిన్నే అడిగేది అంటూ అతని చెయ్యి పట్టుకొని ఊపటం మొదలుపెట్టింది మిహిరా, కూల్, జస్ట్ 15 మినిట్స్, ఇంటికి వెళ్ళిపోతాం, నీతో పాటు నీ కారు కూడా వస్తుంది అని ఆమె వైపు చూసి చెప్పిన అనురాగ్ సరిగ్గా ఎదురుగా చూసేసరికి ఒక 2 వీలర్ రోడ్ క్రాస్ చేస్తూ ఉండడంతో దానిని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశాడు. దాంతో ఒక్కసారిగా కారు కీచుమన్న శబ్దంతో ఆగడమే కాకుండా సీటు బెల్ట్ పెట్టుకోకుండా కూర్చొని ఉన్న మిహిరా ఎగిరి అనురాగ్ ఒడిలో పడింది. ఆ పడడం
అనురాగ్ మెడ చుట్టూ చేతులు వేసిన మిహిరా కాళ్ళు రెండు ఊపుతూ, హే రాగ్, ఇలా వెళ్తే బాగుంటుంది అని అంది. నో మిహిరా, ప్లీజ్ సైలెంట్గా వెళ్ళి సీట్లో కూర్చో అని అన్నాడు అనురాగ్. నో నో రాగ్, ఇలానే ఇంటికి వెళ్దాం, నువ్వు కార్ స్టార్ట్ చెయ్యి అని అంది మిహిరా. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేం చెప్పినా ఆమె వినదు అని అర్థమైన అనురాగ్ అలానే జాగ్రత్తగా కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఆమెకు కొత్తగా ఇచ్చిన ఇంటి ముందు కార్ ఆపాడు. ఏంటి రాగ్, అప్పుడే కార్ ఆపేశావు, ఇంకాసేపు అలా అలా తిరిగి వద్దాం అని అంది మిహిరా. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా డోర్ తీసి ఆమెను అలాగే లిఫ్ట్ చేసి కారు దిగిన అనురాగ్ ఇంట్లోకి తీసుకెళ్తుంటే హ్యాపీగా కాళ్ళు ఊపుతూ ఏదేదో మాట్లాడుతోంది మిహిరా. ఆమెను రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అనురాగ్ పైకి లేస్తుండగా సడన్గా అతన్ని తన మీదకి లాక్కుంది మిహిరా. దాంతో ఆటోమేటిక్గా అనురాగ్ పెదవులు ఆమె పెదవులను టచ్ అయ్యాయి. వెంటనే ఇష్టంగా అతని పెదవుల్ని అందుకుంది మిహిరా. ముందు రోజు వరకు తన భార్యగా ఎన్నో ఫీలింగ్స్ పంచుకున్న అనురాగ్ కూడా ఆ ముద్దు రుచి చూడడంతో ఆమెను దూరం చేయలేక వద్దు వద్దు అనుకుంటూనే ఆమెపై వాలిపోయాడు. అతని పొందు వదిలి కొన్ని గంటలే అయినా ఎన్నో యుగాలుగా ఫీలవుతున్న మిహిర కూడా అంత మత్తులో ఉండి కూడా మరింతగా అతన్ని హత్తుకుంటుంటే ఆమెలో ఉన్న కోరిక అతనిలో రగిలిన అగ్నికి ఆజ్యం పోసింది. దాంతో ఇద్దరూ క్షణాల్లో ఒక్కటిగా మారిపోయారు. కపుల్గా ముందు రోజే విడాకులు తీసుకున్న ఆ జంట తర్వాత రోజే ఇద్దరి ఇష్టంతో మరో అందమైన రోజుని సొంతం చేసుకున్నారు. సరిగ్గా అరగంట తరువాత బెడ్ దిగిన అనురాగ్ తన డ్రెస్ వేసుకుంటూ ఉండగా మత్తుగా నిద్రపోయింది మిహిరా. అప్పుడు అనురాగ్ నిద్రపోతున్న మిహిరను చూస్తూ, నువ్వు నన్ను మాయ చేసినంతలా ఇంతవరకు నన్నెవ్వరూ మాయ చేయలేదు, కానీ అది లైఫ్ లాంగ్ లేకపోవడం మన బ్యాడ్ లక్, మిస్ యూ మిహిరా అని ఇల్లంతా ఓసారి చూసి డోర్ లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనురాగ్. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన మిహిరకి తలంతా భారంగా అనిపించింది. దాంతో మెల్లిగా లేచి కూర్చొని చుట్టూ చూసింది. నెమ్మదిగా మత్తు వదులుతుండగా రాత్రి జరిగిందంతా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్న ఆమె గబగబా లేచి వెళ్ళి అనురాగ్ కోసం ఇల్లంతా చూసింది. అతను ఎక్కడా కనిపించలేదు. దాంతో నిరాశగా వెళ్ళిపోయినట్లున్నాడు. కనీసం నేను లేచే వరకైనా ఉండొచ్చు కదా అని అనుకున్న మిహిరా అంతలోనే రియాలిటీలోకి వస్తూ, నా పిచ్చిగాని అంతా ముగిసిపోయాక ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, అయినా ఇంకా మా ఇద్దరి మధ్య ఇంకేం మిగిలింది తను నా కోసం ఉండడానికి అని అనుకుంటూనే వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. గోరువెచ్చని నీళ్లు శరీరంపై తాకుతుంటే రాత్రి అనురాగ్ చేసిన అందమైన గాయాలు చిరుమంటను కలిగిస్తున్నాయి. అయినా వాటిని ప్రేమగా భరిస్తూ ఆ గాయాలను చేత్తో ఆనందంగా తడుముతూ మురిసిపోయింది ఆమె. ఇక ఇదే అతనితో చివరి జ్ఞాపకం, వీటిని పదిలం చేసుకోవాలి అని అనుకున్న మిహిరా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి తన మెడవంపులో ఎర్రగా కమిలిన అందమైన గాయాన్ని తన మొబైల్లో పిక్ తీసుకొని దాన్ని భద్రపరుచుకుంది. ఆ తర్వాత డ్రెస్అప్ అయ్యి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు హడావుడిగా బయటికి వెళ్ళి తన కార్ కోసం చూసింది. అప్పటికే కార్ గ్యారేజ్లో పెట్టేసి ఉంది. అది చూసి హమ్మయ్య అనుకున్న ఆమె ఆ తర్వాత లోపలికి వచ్చి కాస్త లైట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసింది. తర్వాత ఈవినింగ్ చెయ్యబోయే జర్నీ కోసం బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టింది. సాధ్యమైనంత వరకు తనకి బాగా ఇంపార్టెంట్ అనుకున్న లగేజ్ మాత్రమే ప్యాక్ చేసుకున్న మిహిరా ఇంకా ఏమైనా కావాలంటే అక్కడే కొనుక్కుంటానులే అని అనుకొని అంతలోనే ఏదో గుర్తొచ్చి వెంటనే ఆ రోజు న్యూస్ కోసం మొబైల్ సెర్చ్ చేసింది. కానీ తాను ఊహించిన సంఘటనలేవి ఆ న్యూస్లో కనిపించకపోవడంతో నుదురు చిట్లిస్తూ కొంచెం ఆశ్చర్యపోయింది. క్షత్రియ ఫ్యామిలీ అంటే సొసైటీలో పేరు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ గురించిన న్యూస్ బయటికి వస్తే మీడియాకు ఇక పండగే. అలాంటి క్షత్రియ ఫ్యామిలీ వారసుడు మిస్టర్ అనురాగ్ క్షత్రియ విడాకులు తీసుకున్నాడని తెలిస్తే ఆ న్యూస్ ఖచ్చితంగా వైరల్ అవుతుంది. కానీ ఈరోజు దాని గురించి ఒక్క న్యూస్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అందుకు సంబంధించిన న్యూస్ రాలేదు. దాంతో ఇదేంటి, ఎందుకు ఈ విషయం పబ్లిక్ అవ్వట్లేదు, అసలు అనురాగ్ ఏం చేయాలనుకుంటున్నాడు, తానెందుకు మా డైవర్స్ ఇష్యూ పబ్లిక్ చేయడం లేదు అని ఆలోచిస్తూనే మధ్యాహ్నం వరకు గడిపేసింది మిహిరా. ఇంతలో
సుబ్బు నుంచి అన్నీ ప్యాక్ చేసుకున్నావా అని మెసేజ్ వచ్చింది. కావలసిన వరకు ప్యాక్ చేసుకున్నాను అని రిప్లై ఇచ్చింది మిహిరా. ఓకే, హ్యాపీ జర్నీ అన్నాడు సుబ్బు. థ్యాంక్స్. నేను ఒకటి అడుగుతాను, నిజం చెబుతావా సుబ్బు అని అడిగింది మిహిరా. ఈ సుబ్బు ఎప్పుడూ నిజమే చెబుతాడు అన్నాడు సుబ్బు. ఓకే, అయితే మీ బాస్ ప్లాన్ ఏంటి? ఇంకా మా డైవర్స్ విషయం ఎందుకు బయటికి రాలేదు అని అడిగింది మిహిరా. ఐ డోంట్ నో మిహిరా, బట్ అవన్నీ థింక్ చేయడం వేస్ట్. హ్యాపీగా నీ ట్రిప్ ఎంజాయ్ చేయి. ఐ ప్రామిస్ యూ, ఈ ట్రిప్ నీ లైఫ్లో మర్చిపోలేవు అని చెప్పాడు సుబ్బు. ఓకే, థ్యాంక్స్ అండ్ బాయ్ అని రిప్లై ఇచ్చిన మిహిరా ఇక రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేసుకుంది. సోలోగా చేస్తున్న ఈ ట్రిప్ మిహిరకు నిజంగానే స్పెషల్. పెళ్లికి ముందు తను ఎప్పుడూ సోలోగానే ఉండేది, కానీ ట్రిప్స్ వేసేంత మనీ తన దగ్గర లేవు. ఇక పెళ్ళయ్యాక అనురాగ్తో కలిసి చాలా ట్రిప్స్కి వెళ్ళింది మిహిరా. ఇప్పుడు మాత్రం ఇలా ఒంటరిగా వెళ్ళడం, అది కూడా తాను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న ఈ ట్రిప్ నిజంగానే ఆమెకు స్పెషల్ ట్రిప్. ఇలా ఆలోచిస్తూనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన మిహిరా లగేజ్ పెట్టేసి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేసొచ్చింది. ఇంతలో ఫ్లైట్ వచ్చిన అనౌన్స్మెంట్ రావడంతో వెళ్ళి తన సీట్లో కూర్చున్న మిహిరా పక్క సీటు వైపు చూస్తూ ఈ సీట్లో ఎవరు కూర్చుంటారో అని అనుకుంటూ ఉండగానే ఇంతలో ఆ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి. దాంతో వెంటనే తల తిప్పి అతన్ని చూసిన మిహిరా ఒక్కసారిగా షాక్ అయింది. మిహిరా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఎవరు? మిహిరా వెయ్యబోతున్న ట్రిప్ నిజంగానే ఆమె జీవితాన్ని మార్చబోతుందా? అనురాగ్ మిహిరల పయనం ఎటువైపు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.